దేవునికి స్తోత్రం. అబ్రహాము జయించి, శత్రువుతో పోరాడి, శత్రువుతో యుద్ధం చేసి, శత్రువు ఏమేమి బంధించాడో వాడు బంధకాల్లో ఉన్న సమస్తమును విడిపించి జయ జీవితముతో తిరిగి వస్తున్నాడు. జయ జీవితముతో వచ్చుచున్న ఆ అబ్రహాముకు ఎవరు ఎదురు పడుతున్నారంటే సర్వోన్నతుడగు దేవుని కుమారుడగు యాజకుడు మెల్కీసెదెకు ఎదురుపడ్డాడు. రొట్టెను ద్రాక్షారసం ఇచ్చారు. మన సాక్షి కాలంలో రొట్టె, మన సాక్షి కాలంలో ద్రాక్షారసం. కృపా కాలమునకు వచ్చినప్పటికీ ఆ రొట్టె యేసు శరీరంగా మార్చబడ్డది. ఆ ద్రాక్షారసం యేసు మహిమ కలిగిన రక్తంగా మార్చబడ్డది. ఈ ధన్యత అబ్రహాము కూడా లేదు, ఇస్సాకు కూడా లేదు, యాకోబు కూడా లేదు, పాత నిబంధన పరిశుద్ధులకి ఎవరికి లేదు. నీకు మాత్రమే ఈ యోగ్యత, ఈ అర్హత, ఈ ధన్యత, ఈ ఆశీర్వాదం, ఈ మహిమ, ఈ గొప్ప ధన్యతకు నువ్వు యోగ్యురాలు అని దేవుడు అనాది కాలానికి ముందే నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమంది అనుభవాలు విచిత్రంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఒకసారి గట్టిగా చెప్పగలరా? చెప్పాలి. విచిత్రంగా ఉంటాయి. కొంతమంది కొండలు ఎక్కగలరు. బాగా వినండి. ఏమి ఎక్కగలరండి? 6 అడుగులు గోడ ఎక్కమన్నాం అనుకోండి, అమ్మో నేనా 6 అడుగులు గోడ ఎక్కాలా? కొండ హైట్ ఉంటుందా, 6 అడుగులు గోడ హైట్ ఉంటుంది? మీరే చెప్పండి. కొండ సునాయాసంగా ఎక్కేస్తారు కొంతమంది, సునాయాసంగా ఎక్కేస్తారు. 6 అడుగులు గోడ ఎక్కాలంటే అమ్మో 6 అడుగులు గోడ ఎక్కాలా? కొంతమంది భక్తి జీవితం కూడా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ నుండి ఇంకా మనసు పెట్టి, హృదయాన్ని పెట్టి మీరు ఆలకించాలి. హృదయం పెట్టకపోతే యేసయ్యను మీరు దూషిస్తారు. హృదయం పెట్టకపోతే పరిశుద్ధాత్మ దేవుని విడిచి వెళ్ళిపోతారు. హృదయం పెట్టకపోతే ఆత్మ దేవుని యొక్క ప్రయాసం మీకు అర్థం కాదు. కొంతమంది పెద్ద పెద్ద జయాలు పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? గట్టిగా చెప్పాలి. కొంతమంది మాత్రం పెద్ద జయాలు పొందుకొని చిన్న వాటిలో ఓడిపోతూ ఉంటారు. పెద్ద వాటిలో ఏం పొందుకుంటారు? చిన్న వాటిలో ఏం చేస్తారు? కనాను యాత్రలో ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా ఇదే ఎదురైంది. యెరికో పెద్ద ప్రాకారం, యెరికో కోటలు చాలా పెద్దవి. యెరికోని దాటి ఎదరికి వెళ్ళాలంటే చాలా పెద్ద ప్రాకారం, చాలా పెద్ద ప్రాకారం. కానీ ఇశ్రాయేలులో ఉన్న ఒక శక్తి ఏంటో తెలుసా? ఒక బలం ఏంటో తెలుసా? ఒక నడిపింపు ఏంటో తెలుసా? ఒక దైవికమైన నడిపింపు ఏంటో తెలుసా? ఆరాధన చేయుట. ఆరాధనకు జీవము కలిగిన యెహోవా యోగ్యుడని వారు ఎరిగి ఉన్నారు. స్తుతులకు యెహోవా యోగ్యుడని ఎరిగి ఉన్నారు. స్తుతి ఆరాధన చేయగా యెరికో ప్రాకారాలన్నీ పడిపోయినాయి. పెద్ద జయం పొందుకున్నారు. ఎదరికొచ్చారు ఒక చిన్న పట్టణం. పెద్ద యెరికో పట్టణం మీద జయం పొందేశారు. చిన్న యెరికో, చిన్న హాయి పట్టణం. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా అది చిన్న పట్టణమే, అంతమంది ఎందుకు? కొద్ది మంది మాత్రం వెళ్ళి ఆ చిన్న పట్టణాన్ని జయించి మేము జయ జీవితంతో వచ్చేస్తాం. సరే అన్నారు. కొద్ది మంది వెళ్ళారు. హాయి వాళ్ళు బలం తక్కువ, జనాభా తక్కువ, వారి దగ్గర యుద్ధ సైన్యానికి సంబంధించిన ఆయుధాలు కూడా తక్కువే.
వారు ఎదుట నిలబడలేక ఇశ్రాయేలు తరమబడి వారు తరిమి ఇశ్రాయేలును పరిగెత్తించగా ఇశ్రాయేలు అందరూ పారిపోయారు. ఆ రోజు 36 మందిని చంపేశారు. 36 మందిని చంపేశారు. యెహోషువ దగ్గరికి పరిగెత్తుకొని అయ్యా, మనం పెద్ద పట్టణాలను గెలిచాం, పెద్ద ప్రాకారాలను గెలిచాం, పెద్ద పట్టణాలు, చిన్న పట్టణాన్ని మనం గెలవలేకపోయాం. పెద్ద వాటిలోని మాత్రమే కాదు, చిన్న వాటిలో కూడా నువ్వు గెలుపు పొందే బిడ్డగా ఉండాలని దేవుని పరిశుద్ధమైన బల్లారాధన నిన్ను హెచ్చరిస్తూ ఉంది. పాము చిన్నదే, పెద్ద కర్రతో కొట్టాలి. చిన్నదే కాదని చిన్న కర్ర పట్టుకున్నామంటే పాము నిన్ను చంపేస్తుంది, పాము నిన్ను కాటేస్తుంది, పాము నీ మెడకు చుట్టుకుంటుంది. పాము అనగా పాపం నిన్ను చంపేస్తుంది. చిన్న పాపమని నువ్వు తక్కువ అంచనా వేసావా? చిన్న పాపమని నువ్వు తక్కువ అంచనా వేసావా? పాపము ఇది చిన్నది అని అనుకుంటున్నావేమో, అది నిన్ను చంపే పాపం, నిన్ను మరణానికి అప్పగించే పాపం, నిన్ను రెండో మరణానికి అప్పగించే పాపం. అప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, పెద్ద పట్టణాలను మేము జయించగలిగాం, చిన్న పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోతున్నామయ్యా? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? ఎందుకు నిలవలేకపోయారో తెలుసా? ఇదిగో, మీలో ఒకడు శపించబడిన దాన్ని యెరికో పట్టణంలో శపించబడిన వస్తువులను తీసుకొని వచ్చి, ఒక మంచి షేనారు వస్త్రమును, ఒక వెండి కమ్మెను, బంగారమును తీసుకొని వచ్చి తన గుడారములో పెట్టుకున్నాడు. అది నీ గుడారములో నుండి తొలగించబడినప్పుడు చిన్న వాటి మీద కూడా మీకు జయము కలుగుతుంది. వెంటనే ఇశ్రాయేలీయులు 12 గోత్రాలను తీసుకొచ్చి ఒక్కొక్క గోత్రమును పరిశీలించగా, ఒక్కొక్క వ్యక్తిని పరిశీలించగా, ఒక గోత్రం వారు పట్టబడ్డారు. పట్టబడిన గోత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఆకాను. వాడి దగ్గర ఏముందంటే వెండి ఉంది, బంగారం ఉంది, షేనారు వస్త్రం ఉంది. శపించబడినవి నీ యొద్ద ఉన్నంత కాలం కూడా చిన్న వాటి మీద నువ్వు జయము పొందుకోలేవు. బంగారం నీ దగ్గర ఉండి, వెండి నీ దగ్గర ఉండి, షేనారు వస్త్రములు, ఈ లోక సంబంధమైన వస్త్రాలు నీ దగ్గర ఉండి, నువ్వెంత కాలము దేవుని సముఖానికి వచ్చినా సరే హాయి మీద, చిన్న వాటి మీద, చిన్న అనుభవాల మీద, చిన్న పరిస్థితుల్లో నీకు జయము రాదు. వెండి బంగారములు అపోస్తులు అంటున్నారు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, మా యొద్ద లేవు. ఈ మాట నీకు బాధ కలగొచ్చు, ఈ మాట నీకు దుఃఖాన్ని కలుగు చేయవచ్చు. అపోస్తులు అంటున్నారు, తెస్సలోనికలకు రాసిన పత్రికలు అంటున్నారు, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:4 వాక్యాలు, 2వ అధ్యాయం 4వ వాక్యం. ఏది దేవుడు అనబడనో, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:4, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఇప్పుడు తల పైకెత్తి వినండి. వెండి బంగారములు ధరించిన వారు చిన్న వాటిల మీద ఓడిపోతున్నారు. జయ జీవితం లేకపోతే బల్లారాధనలోనికి నువ్వు రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఓ పక్కన నువ్వున్నావు, ఓ పక్కన దేవుడు ఉన్నాడు. నిన్ను సంతోషపరిచే బోధ చెయ్యాలా,
దేవుణ్ణి సంతోషపరిచే బోధ చేయాలా? దేవుణ్ణి సంతోషపరిచే బోధ ఎవరు చేస్తున్నారంటే అపోస్తులు చేస్తున్నారు. వెండి బంగారాలు నీ యొద్ద శపించబడిన వస్తువులు నీ దగ్గర ఉంటే బల్లారాధనలో నువ్వు జయ జీవితంతో రాలేవు. బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందినా ఆ బల్లారాధన ద్వారా నీకు ఉపయోగం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, మహిమ ఉండదు. ఒక మహిమ కలిగిన సంఘముగా నువ్వు మార్చబడలేవు. నీ హృదయం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది, నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, నీ తలంపులు ఎక్కడికో వెళ్ళిపోయింది. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావు, కానీ వెండి బంగారమును తృణీకరించే మనసులోకి రాలేకపోతున్నావు. పరిశుద్ధమైన బల్లారాధనలో జై జీవితంతో వచ్చే అనుభవాన్ని దేవుడు నీకు నేర్పిస్తుండగా జై జీవితంలో లేకుండా ఇంకా అపజయంలోనే ఉండే జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నిన్ను సంతోషపరిచే సేవ మేము చేయలేం. నిన్ను సంతోషపరిచే బోధ మా దగ్గర లేదు. నువ్వు కానుకిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా పర్వాలేదు. మా దగ్గరికి వస్తే మేము బోధించే బోధ దేవుని సంతోషపరిచే బోధ. దేవుని సంతోషం ఏంటో తెలుసా? నీవు మహిమ కలిగిన సంఘముగా మార్చబడినప్పుడే ఆయనకు సంతోషం. నువ్వు ఆత్మీయ అనుభవాలకు అప్పగించుకున్నప్పుడు ఆయనకు సంతోషం. నువ్వు ప్రత్యేకమైన జీవితంలోనికి వచ్చి దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యము చేత, దేవుడు నీకు ఇచ్చిన అందము చేత, ఆ సౌందర్యం పరిశుద్ధత అనే సౌందర్యము చేత వాక్యము ద్వారా నువ్వు అలంకరించుకున్నప్పుడు నిన్ను బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. ఈ జీవితం నువ్వు చేసినప్పుడే బల్లలో నువ్వు పాలు పంపులు పొందాలి. ఈ జీవితంలో నువ్వు నిలబడినప్పుడే బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందాలి. అబ్రహాము జయ జీవితం కలిగిన వాడు. అబ్రహాము జయ జీవితానికి అప్పగించుకున్నవాడు. నీవు కూడా జయ జీవితానికి అప్పగించుకుంటే, నీవు కూడా జయ జీవితంలో నిలబడితే నీ కొరకే ప్రభుని యేసు శరీరం ఎదురు చూస్తుంది, నీ కొరకే యేసు రక్తం ఎదురు చూస్తుంది. దీని ద్వారా నీ దేహంలోనికి ఏమి ప్రవేశిస్తుందంటే రెండో మరణాన్ని జయించే ఒక గొప్ప మహిమ. అది ఏ మహిమో తెలుసా? అది ఏ మహిమో తెలుసా? మూడో ఆకాశానికి సంబంధించిన మహిమ. అది ఏ మహిమో తెలుసా? బల్లారాధన ద్వారా దేవుని ఎదుట నిన్ను నిలబెట్టే ఒక మహిమ కలిగిన మహిమ నీలో నివసిస్తుంది. బల్లారాధన ద్వారా పునరుద్ధానపు శక్తి నీలోనికి వచ్చి కడబోర శబ్దం మోగ్గానే రెండవ వరుసలో, మృతుల పునరుద్ధానపు వరుసలో దేవుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలో జయ జీవితం కలిగిన వారు ఎగిరిపోతూ ఉండగా ఆ సంఘములో నీవు ఉండాలనే ఈ పరిశుద్ధమైన బల్లారాధన నిన్ను ఆహ్వానిస్తోంది. మరి రేపటి దినం నువ్వు జై జీవితంతో వస్తావా, జై జీవితం లేకుండా వస్తావో నీ ఇష్టం. దేవుడు మాత్రం జై జీవితంతో ఉన్న వాళ్ళకే బల్లారాధన అని చెప్తున్నాడు. జై జీవితంతో వచ్చిన అబ్రహాముకే రొట్టె ద్రాక్షారసం ఇవ్వబడ్డది. నీకు యేసు నిజ శరీరం, యేసు నిజ రక్తం ఇవ్వబడబోతుంది. జై జీవితంతో వచ్చిన వాళ్ళకి వాళ్ళే ఒక మహిమ కలిగిన సంఘం, వాళ్ళే ఒక మహిమ కలిగిన సంఘం, వాళ్ళే ఒక మహిమ కలిగిన సంఘం. అన్ని విషయాలలో వారు జయము కలిగిన వారు. శరీరం మీద జయం, ప్రాణం మీద జయం, ఆత్మ మీద జయం, లోకం మీద జయం, సాతాను మీద జయం, మరణం మీద జయం, శ్రమల మీద జయం, అన్నిటిలో కూడా వారు జయం పొందిన వాళ్ళు. ఆ జీవితం నీ దేహంలో నువ్వు చేసినప్పుడే దేవుని ఎదుట నువ్వు అంగీకరించబడతావు. ఇట్టి అనుభవాల్లో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.